నిర్జనమైన అడవికి తీసుకుపోయాడు. అది చూసిన సాకేతుడు ఆ వ్యక్తి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, సోదరా, నన్ను భగవంతుడిని ఒక్క నిమిషం పూజించుకోనివ్వండని అడిగి తన శాలగ్రామ విగ్రహాన్ని బయటకు తీసి పూజించాడు. అతడు మహాగంభీరమైన కంఠంతో స్తుతించడం మొదలుపెట్టాడు. అమాయక శిశువు యొక్క అందమైన రూపం, మధురమైన స్వరం మరియు భగవంతుడి పట్ల భక్తిని చూసి వధించే వ్యక్తి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఒక అమాయక బాలుడిని చంపే ఆలోచన అతని హృదయం పిండేసింది. కాని అతను మంత్రికి కూడా భయపడ్డాడు. సాకేతుడి ఒక పాదానికి 6 వేళ్లు ఉన్నాయని గమనించాడు. కత్తితో ఆ వేలిని నరికివేసి పిల్లవాడిని అక్కడే వదిలేసి తిరిగి వచ్చాడు. తిరిగి వెళ్లి అదే వేలిని మంత్రికి చూపించాడు. మంత్రి వేలును చూసి చాలా సంతోషించాడు. నేను నా తెలివితేటలతో ఋషుల ఆశీర్వాదాన్ని దారి మరల్చానని గర్వంతో